UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వచ్చేటప్పటికి డిప్యూటీ సీఎం గారు ఎక్కడ ఉన్నారని చెప్పనే వర్డ్ అయితే వినిపిస్తుంది సార్. అది కూడా ఎలా అంటే దీనికి సంబంధించి ఏదైతే ఆయన మినిస్ట్రీగా ఉన్నారో ఎన్విరాన్మెంట్ సంబంధించి కానీ, లేదంటే ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, లేకపోతే వాటర్ సప్లై కానీ, దీనికి సంబంధించిన మినిస్ట్రీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇంత ఫ్లటింగ్ ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఆయన ఎవరిని కూడా పరామర్శించట్లేదు, లేదా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా దాని గురించి కూడా ఎక్కడ కూడా మాట్లాడడం కూడా జరగట్లేదు అని చెప్పి అంటున్నారు సార్. రైట్, ఈరోజు చూసుకుంటే ఆయనకి సంబంధించి ఈరోజు ఆయన సంబంధించిన టూర్స్ అండ్ ఆ షెడ్యూల్కి సంబంధించిన విషయం అయితే ఈరోజు హైదరాబాద్లో కూడా ఆయనకి మీటింగ్ ఉందని చెప్పనే అంశం కూడా బయటకు రావడం జరిగింది సార్. దాని మీద ఎలాగా భావించాలి అంటారు? ఇప్పుడు మంత్రి అక్కడికి వచ్చి ఏం పీకుతాడు? ఏ మంత్రి అయినా కానీ ఇప్పుడు నాకు సహాయం కావాలి, మంత్రి పరామర్శ కాదు. పవన్ కళ్యాణ్ గారి పరామర్శ, చంద్రబాబు నాయుడు గారి పరామర్శ, రేవంత్ రెడ్డి గారి పరామర్శ కాదు నాకు కావాల్సింది. ఇమీడియట్గా నేను ఇబ్బందుల్లో పడకుండా నా ఇబ్బందుల నుంచి నన్ను కాపాడే మనిషి కావాలి నాకు. వీళ్ళు వస్తే ఏం చేస్తారు? ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్తారు, వీడియోలు వస్తాయి, జనం వస్తారు, నాకున్న ఇబ్బంది కాక వీళ్ళు కొత్త ఇబ్బంది వేస్తారు. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత వరదల్లో కూడా పిచ్చి జనం ఉన్నారు ఆ దేశంలో. ఆయన అక్కడికి వెళ్తే మీద పడిపోతుంటారు. ఆ నీళ్ళలో పడేదన్నా అయిందంటే మళ్ళీ ఎదుగు పవన్ కళ్యాణ్ వచ్చాడు, జనం చచ్చిపోయారు అంటారు. అందుకని వెళ్లకుండా ఉంటే కరెక్ట్ నా ఉద్దేశంలో. ఒక పాయింట్. రెండో పాయింట్, నేను అసలు అగైనెస్ట్, ఏ మంత్రి అయినా వెళ్ళటం అగైనెస్ట్. వీళ్ళు వస్తే 10 కార్లు, 3 హెలికాప్టర్లు, మన డబ్బులు బొక్క వచ్చి జనం అంతా వచ్చి ఆ జనక సెక్యూరిటీ వాళ్ళు దానికి ఈ సెక్యూరిటీ దీనికోసం బోట్లు పడిపోతాడేమో, ఉంటాడో పెడతాడో దీన్ని కాపలా కాసేవాళ్ళు 10-100 మంది. ఇంత డబ్బులు వేస్ట్ చేసే బదులు అదే డబ్బు ఒక మంత్రి వెళ్తే ఎన్ని లక్షలకు అవుతుంది, ఆ లక్షల రూపాయలు జనానికి ఇస్తే సాయం అవుతుంది అనేది నా పాయింట్. వీళ్ళు ఎల్లకర్లా మానిటర్ చేసి ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ వచ్చింది, ఎక్కడ ఏ మారుమూల జరుగుతున్నదైనా కానీ మనం చూడొచ్చు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసేటప్పుడు చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో నైట్ అంతా పడుకునేవాళ్ళం, అక్కడే ఉండేవాళ్ళం ఫోన్ల దగ్గర కూర్చొని. అప్పుడు ల్యాండ్ లైన్ నుంచి రావాలి మాకు, ఫ్లడ్ లెవెల్ మాకు వచ్చేది, కెలామిటీస్ అన్నీ మాకు వచ్చాయి, నైట్ అంతా కూర్చునేవాళ్ళం. సో అట్లా కూర్చుంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, నీకు అక్కడ ఇన్ స్పాట్లో ఏం జరుగుతుందో చూడొచ్చు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారిని ఇంట్లో కూర్చుంటే కనపడుతూ ఉంటాను. అక్కడి నుంచి వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వచ్చు. సో వాళ్ళు దేశమంతా చూస్తానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వెళ్తే అక్కడ సిగ్నల్ రావచ్చు, రాకపోవచ్చు, లేకపోతే ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఏదైనా జరిగింది అనుకుందాం, కొంచెంసేపు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి నీళ్ళలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, జరిగింది అనుకోండి, అప్పుడు మళ్ళీ లేనిపోయిన మళ్ళీ అందరం ఆడవాలి. ఎందుకు ఇవన్నీ? ఎందుకు వాళ్ళు రావాలనుకుంటున్నాం? మనకేం కావాలో అది కోరుకుంటాం, తప్పు లేదు. అది లేకుండా ఆయన రాలేదు, ఈయన రాలేదు, ఆయన ఉన్నాడు, ఆయన ఎక్కడున్నాడు, తప్పిపోయాడు, పేపర్లు వేద్దామా, టీవీలు వేద్దామా, ఈ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాటలు ఎందుకు మాట్లాడు? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.